గుడ్ మార్నింగ్. దిల్ టీఎంటీ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. గ్లోబల్ క్యూస్ ఈ మార్నింగ్ మనకు మిక్స్డ్గా కనిపిస్తున్నాయి. ముందుగా కొత్త ఆర్థిక సంవత్సరం, అలాగే 2 రోజుల క్రితం విశ్వావసు నామ సంవత్సరం ప్రవేశించింది. సో ఈ విశ్వావసు నామ సంవత్సరం అలాగే కొత్త ఆర్థిక సంవత్సరం కూడా మన ఇన్వెస్టర్లకు, ట్రేడర్లకు, టీవీ5 ప్రేక్షకులందరికీ మంగళప్రదంగా, శుభప్రదంగా కొనసాగాలని కోరుకుందాం. అందరికీ ఆదాయం అధికంగా, వ్యయం కనిష్టంగా, అల్పంగా సాగిపోవాలని కోరుకుందాం. ఇక మార్కెట్లు ఇవాళ గ్యాప్ డౌన్ ఓపెనింగ్తో ప్రారంభం కాబోతున్నాయి. ఏషియన్ మార్కెట్స్ పాజిటివ్గానే కనిపిస్తున్నాయి, కానీ మన గిఫ్ట్ నిఫ్టీ మరి 170 పాయింట్ల గ్యాప్ డౌన్ ఓపెనింగ్ సూచిస్తోంది. 2 రోజుల క్యూస్ పనిచేస్తున్నాయి ఇక్కడ, 2 సెషన్స్. ఎందుకంటే ఫ్రైడే ఈవినింగ్ యుఎస్ మార్కెట్ల ట్రేడింగ్కు మనం రెస్పాండ్ కావాలి. అలాగే నిన్నటి గ్లోబల్ క్యూస్ కూడా. నిన్న యుఎస్ మార్కెట్లో లోస్ నుంచి రికవర్ అయ్యాయి. టెక్ షేర్లో సెల్లింగ్ కొనసాగింది, కానీ ఈ రెసిప్రోకల్ టారిఫ్ అనౌన్స్మెంట్ ఇది ఇప్పుడు మార్కెట్లను ప్రభావితం చేస్తున్నటువంటి అంశం. వివిధ దేశాల మీద ఇంక్లూడింగ్ ఇండియా, డొనాల్డ్ ట్రంప్ ఈ రెసిప్రోకల్ టారిఫ్స్ను రేపు సాయంత్రం ప్రకటిస్తారు. అంటే బుధవారం సాయంత్రం, మనకు సాయంత్రం వాళ్ళకి పగలు. సో బుధవారం ప్రకటిస్తారంటే వీటికి మనం ఎల్లుండి రెస్పాండ్ అవుతాం. సో 2 రోజుల పాస్ట్ క్యూస్, అలాగే రాబోయే 2 రోజుల భవిష్యత్ క్లోజ్, ఈ 4 క్లూస్కి కూడా క్యూస్కి కూడా మనం రెస్పాండ్ కావాల్సి ఉంది. యుఎస్లో ఇప్పుడు స్టాగ్ఫ్లేషన్ కన్సర్న్స్, అంటే ఇన్ఫ్లేషన్ పెరుగుతోంది, గ్రోత్ అక్కడే ఆగింది లేదా తగ్గుతోంది, ఈ కన్సర్న్స్ ఎక్కువయ్యాయి. అలాగే ఒక ఎలివేటెడ్ టారిఫ్ అన్సర్టెంటీ, ఇవన్నీ కూడా పనిచేస్తున్నాయి యుఎస్ మార్కెట్ల మీద. అయితే లోస్ నుంచి రికవర్ అయింది. S&P 500 లాస్ట్ నైట్ ఒక దశలో 1.7% తగ్గిన S&P 500 ఇప్పుడు తర్వాత 0.55% లాభంతో ముగిసింది. నాస్డాక్ 2.5% నష్టంతో ఉన్న నాస్డాక్ ఒక దశలో క్లోజింగ్ సమయానికి 0.14% నష్టంతో సరిపెట్టుకుంది. సో 2 సెషన్స్లో కనుక చూస్తే లాస్ట్ ఫ్రైడే నిన్న కలిపి చూస్తే S&P 500 డౌన్ 1.42%, నాస్డాక్ డౌన్ ఆల్మోస్ట్ 3%, 2.84%. సో ఇది మనకు అక్కడ కనిపిస్తున్నటువంటి అంశం. ఇంత అన్సర్టెంటీ ఉంది కాబట్టి ఒక రిస్క్ ఆఫ్ ట్రేడ్ కనిపిస్తోంది. ఏమిటా రిస్క్ ఆఫ్ ట్రేడ్? ఈక్విటీస్ని సెల్ చేస్తున్నారు, గోల్డ్ ప్రైస్ని, గోల్డ్ కొంటున్నారు. గోల్డ్ ఇప్పుడు లాస్ట్ 2 సెషన్స్లో 3.5% పెరిగింది. అంటే $3,142 దగ్గర గోల్డ్ ట్రేడ్ అవుతుంది. బహుశా మన దగ్గర వాళ్ళ 94,000-95,000 కనిపించవచ్చు గోల్డ్ ప్రైస్. సో ఇది మనకు కనిపిస్తున్నట్టు ఒక క్లాసిక్ రిస్క్ ఆఫ్ ట్రేడ్. సరే, డాలర్ ఇండెక్స్ 0.13% వీక్ అయింది, బ్రెంట్ కొద్దిగా పెరిగింది. అంటే మొత్తం మీద నెగిటివ్ న్యూస్ మనకు డామినేట్ చేసింది లాస్ట్ 2 సెషన్స్ని. అయితే ఒక ఊరట కలిగించే అంశం ఏంటంటే, నెగిటివ్ న్యూస్కి ఆల్రెడీ మార్కెట్లు నెగిటివ్గా రియాక్ట్ అయిపోయాయి. సో నెగిటివ్ న్యూస్ ఈజ్ నౌ డిస్కౌంటెడ్. ఇట్ ఈస్ ఎ వెల్ నోన్ న్యూస్ నౌ. కాబట్టి ఆన్ అండ్ యావరేజ్ గోల్డ్మెన్ సాక్స్ లాంటి వాళ్ళు ఏమో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, యుఎస్ టారిఫ్స్ని 15% పెరుగుతాయి యావరేజ్న. ఏ దేశం మీద ఎంత అనేది పక్కన పెడితే యావరేజ్న 15% పెరగచ్చు అని ఒక అంచనా ఉంది. అంటే ఇప్పుడు ప్రజెంట్ సింపుల్ యావరేజ్ 17% ఉంది. ఇందులో అగ్రికల్చరల్ 39%, నాన్ అగ్రికల్చరల్ 13.5% యుఎస్ విధిస్తున్నటువంటి టారిఫ్స్. ఇవి ఇప్పుడు మనకు ఇంకొక 15% పెరిగే అవకాశం ఉంది. అంటే 17% ఉన్నవి కాస్త 32% అయ్యే అవకాశం ఉంది. ఇది యాజ్ ఆఫ్ నో కనిపిస్తున్నటువంటి పిక్చర్. సో దీనికి ఇవాళ మన మార్కెట్స్ డౌన్ ట్రెండ్లో, అంటే గ్యాప్ డౌన్తో ఓపెన్ కాబోతున్నాయి. అండ్ యుఎస్లో ఇప్పుడు జీడిపి ఫోర్కాస్ట్ కూడా బాగా తగ్గిస్తున్నారు. గోల్డ్మెన్ సాక్స్ వరుసగా ఒక నెలలోనే 2 సార్లు డౌన్వర్డ్ రివిజన్ చేశారు. నిన్న కూడా 0.5% తగ్గించారు. ఇప్పుడు 2% కంటే కిందే ఉండొచ్చు జీడిపి గ్రోత్ రేట్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మనం మార్చిలో ఏదైతే ఒక ఓవర్సోల్డ్ పరిస్థితి నుంచి బయటపడ్డామో, మార్కెట్లు బయటపడ్డాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. మార్చి లాస్ట్ 2 వీక్స్లో మన మార్కెట్స్ చక్కగా తేరుకునే ప్రయత్నం చేశాయి. దీనికి ఒక బౌట్ ఆఫ్ షార్ట్ కవరింగ్ కారణం F&O ఎక్స్పైరీ చివరిలో, మంత్లీ F&O ఎక్స్పైరీ 2 దోహదపడ్డాయి. ఒక దశలో 89% ఉన్నటువంటి షార్ట్ పొజిషన్స్ 65% వచ్చేసాయి.
సో ఏప్రిల్లో ఇది కొనసాగుతుందా, షార్ట్ కవరింగ్, ఫ్రెష్ బయింగ్ వస్తుందా అనేది నెక్స్ట్ 2-3 డేస్లో జరిగే ఈవెంట్స్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఆ తర్వాత మనకి ఇంకా ఉన్నాయి, చాలా క్యూస్ ఉన్నాయి. ఏప్రిల్ ఈజ్ ఫుల్ ఆఫ్ క్యూస్ అండి. ఒకటి సరే టారిఫ్స్, రెండోది ఎర్నింగ్స్లో కనుక ఒక గ్రీన్ షూట్స్ కనిపించినా, ఒక గ్రోత్ అనేది విజిబుల్గా కనిపించినా కూడా అది మార్కెట్స్ దోహదం చేస్తుంది. అలాగే ఆర్బీఐ రాబోయే మీటింగ్లో వడ్డీ రేట్లు తగ్గిస్తుందా లేదా, వడ్డీ రేట్లు ఎంత తగ్గించడం ఖాయం, 0.25% ఎంతో. కానీ ఒకవేళ అనుకోని విధంగా ఇంకా ఎక్కువ లేకపోతే పాజిటివ్ కామెంటరీ ఇవ్వటము ఇలాంటివి ఏమైనా జరిగితే కూడా అదొక పెద్ద క్యూ అవుతుంది. వీటికి తోడుగా ఎఫ్ఐఐ బిహేవియర్, ఎఫ్ఐఐస్ ఈ మధ్య కొనుగోలు చేయడం ప్రారంభించారు. సరే ఫ్రైడే రోజు 4,350 కోట్లు అమ్మారు, కానీ డిఐఎస్ స్ట్రాంగ్గా కొన్నారు ఆ రోజున 7,646 crores. సో ఎఫ్ఐఐ ఫ్లోస్ కావచ్చు, అలాగే ఎస్ఐపిస్ కావచ్చు, వీటన్నిటికీ తోడుగా షార్ట్ కవరింగ్ ఇంకా కొనసాగితే, ఇన్ని జరిగితే 23,800ని నిఫ్టీ అధిగమించగలుగుతుంది. సో నిఫ్టీ ఈ లెవెల్ని అధిగమించలేకపోతుంది. లాస్ట్ వీక్ కూడా ట్రై చేసి వెనక్కి వచ్చేసింది, ప్రాఫిట్ బుకింగ్ అనండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఈ నేపథ్యంలో మన దగ్గర మ్యాక్రో డేటా కనుక చూస్తే కరెంట్ అకౌంట్ డెఫిసిట్, ఫిజికల్ డెఫిసిట్ రెండు కూడా పాజిటివ్గా వెళ్ళాయి. కానీ ఈ కోర్ సెక్టర్ గ్రోత్ మాత్రం 5 months లో దగ్గర ఉంది. సో మిక్స్డ్ మ్యాక్రో క్యూస్ కనిపించాయి వీకెండ్లో. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ మనకు $11.5 billion తగ్గింది. ఫిజికల్ డెఫిసిట్ 11 months మనం కనుక చూస్తే ఇయర్ ఆన్ ఇయర్ 10.3% తగ్గింది. సో 13.5 lakh crores దగ్గర ఫిజికల్ డెఫిసిట్ ఉండడం చూసాం. కాబట్టి మ్యాక్రో డేటా కొంతవరకు అనుకూలంగానే కనిపిస్తోంది. ఇక స్టాక్ స్పెసిఫిక్గా చాలా న్యూస్ మనం వీకెండ్లో గమనించాం. ఏమిటవి? వొడాఫోన్ ఐడియా గవర్నమెంట్ ఈ ఏజీఆర్ జ్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈక్విటీ కింద కన్వర్ట్ చేసుకుంది. ఇక ఎలాగో డబ్బులు రావని అర్థమైపోయింది. దాంతో 37,000 కోట్ల రూపాయల ఈక్విటీని, 37,000 కోట్ల రూపాయల డెట్ని, అంటే ప్రభుత్వానికి రావాల్సిన బకాయిల్ని ఈక్విటీగా కన్వర్ట్ చేసుకుంటోంది. దీంతో ఏమవుతుంది? 22.6% ఉన్న స్టేక్ కాస్త 49%, ఆల్మోస్ట్ ఇప్పుడు పిఎస్యూ అయిపోయింది వొడాఫోన్ ఐడియా. ఇంకొక పర్సెంట్ పెరిగితే ఇట్స్ అ పిఎస్యూ కంపెనీ 50% కనుక చేరితే. సో ఇంత మాత్రాన వొడాఫోన్లో ఏదో అద్భుతాలు జరుగుతాయని అనుకోవద్దు. ఇది వాళ్ళ గవర్నమెంట్కి రావాల్సిన జ్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని కన్వర్ట్ చేస్తున్నారు ఈక్విటీగా, అంతే. ఫ్రెష్ మనీ ఏమీ ఇంట్రడ్యూస్ చేయటం లేదు. కంపెనీ కష్టాల నుంచి బయటపడే అవకాశం కూడా లేదు. కాబట్టి దీన్ని మార్కెట్ ఏ విధంగా చూస్తుందో చూద్దాం. రెండోది ఐటీసీ 3,500 crores ఆదిత్య బిర్లా గ్రూప్కి సంబంధించిన పేపర్ యూనిట్ని ఎక్వైర్ చేస్తుంది. ఇది ఒక పెద్ద వార్త. అలాగే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ 62,700 కోట్ల రూపాయల ఆర్డర్ దక్కించుకుంది. లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్స్ ప్రచండ్ అనే పేరుతో ఒక పెద్ద ప్రచండ వేగంతో వచ్చింది ఆర్డర్ హెచ్ఏఎల్కి. 150 ఎయిర్ క్రాఫ్ట్స్ వచ్చి 5 ఏళ్లలో డెలివర్ చేయాలి. ఇంకా టైం ఉంది చాలా, కానీ కొద్దిగా మంచి వార్తలు హెచ్ఏఎల్లో మనకు చక్కగా కనిపిస్తున్నాయి. అలాగే హెచ్బిఎల్ ఇంజనీరింగ్ కూడా కవచ్ ఆర్డర్ వచ్చింది, భారీ ఆర్డర్. బీఎస్సీ 2 షేర్లు ఉన్న వాళ్ళకి, ఒక షేర్ ఉన్న వాళ్ళకి 2 షేర్ల బోనస్ షేర్లు రాబోతున్నాయి. సో ఇది ఒక మంచి బొనాంజా. ఆఫ్ కోర్స్ దీనికి తగ్గట్టుగా ముందే పెరిగింది బీఎస్సీ స్టాక్ ప్రైస్. ఇవాళ ఏమైనా సెల్లింగ్ వస్తుందో చూద్దాం, బట్ ఒక పాజిటివ్ వార్త ఇందులో. అలాగే ఆటో సేల్స్ నెంబర్స్ వస్తాయి ఈరోజు, వాటికి కూడా మార్కెట్స్ రియాక్ట్ అవుతాయి. సో చాలా క్యూస్ ఉన్నాయి ఈ ట్యూస్డే మార్నింగ్. సో నిఫ్టీ మనకు లాస్ట్ మంత్ 6.3% పెరిగింది. ఈ నెలలో కూడా 5% పెరుగుతుందా? అన్నీ కూడా ఈ క్యూస్ మీద ఇప్పుడు మనం అనుకున్నటువంటి అంశాల మీద ఆధారపడి ఉంటాయి. అలాగే ఇంకా ఇన్వెస్టర్ల పోర్ట్ఫోలియోలు ఇంకా లాభాల్లోకి రాలేదు. మార్చిలో మిడ్ క్యాప్ ఇండెక్స్ 7% పెరిగింది, స్మాల్ క్యాప్ 9% పెరిగినా కూడా ఇయర్ టు డేట్ చూస్తే దే ఆర్ స్టిల్ డౌన్. మిడ్ క్యాప్ 9.5% తగ్గుంది ఈ ఏడాదిలో, ఈ 3 నెలల్లో. స్మాల్ క్యాప్ ఇండెక్స్ 15% తగ్గుంది. కాబట్టి పోర్ట్ఫోలియోస్ ఇంకా రికవర్ కావాల్సి ఉంది. ఎర్నింగ్ సీజన్లో వచ్చే క్యూస్ ఆధారంగా ఆయా స్టాక్స్లో అప్ మూవ్స్ లేదా డౌన్ మూవ్స్ వస్తాయి. కాబట్టి కేర్ఫుల్గా ఉండండి, స్టాక్ సెలక్షన్లో జాగ్రత్తగా ఉండండి. ఏవైతే లాస్ట్ రికవరీలో పార్టిసిపేట్ చేయలేకపోయో వాటిని అసలు అవాయిడ్ చేయండి. అలాగే ఈ లోస్లో దగ్గర 52-week లోస్ అలా ట్రేడ్ అయ్యే షేర్లను కూడా విడిచిపెట్టేయండి. ఏవైతే చక్కగా 52-week హైస్ దగ్గర ట్రేడ్ అవుతున్నాయో, కొన్ని కోటక్ బ్యాంక్ లాంటివి ఆల్ టైమ్ హైస్ దగ్గర కూడా ట్రేడ్ అవుతున్నాయి. సో అటువంటి స్టాక్స్నే పోర్ట్ఫోలియోస్లో యాడ్ చేసుకుంటూ ఉండండి. తర్వాత ఎర్నింగ్స్ ఆధారంగా నిర్ణయాలు తీసుకోండి. త్వరలో మనం దీని ఎర్నింగ్స్ సీజన్ మొదలవుతుంది కాబట్టి ఒక వర్క్షాప్ కూడా కండక్ట్ చేస్తున్నాం. ఆ వివరాలు రేపు వెల్లడిద్దాం. కుటుంబరావు గారు, ఏంటి ఏప్రిల్ సిరీస్
ప్రారంభమైందనుకోండి, ఫ్రైడే నుంచి మొదలైనట్లే అనుకోవచ్చు. కానీ చాలా క్యూస్ ఉన్నాయి మనకు. ఈ క్యూస్ ఆధారంగా ఏప్రిల్ నెల ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది అనుకుంటున్నారు? హైలీ వొలటైల్ మంత్ ఉంటుందండి. ఎందుకంటే అలాంగ్ విత్ స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే క్వార్టర్లీ రిజల్ట్స్, అది కూడా ఫుల్ ఇయర్ రిజల్ట్స్ అన్నమాట తెలుస్తాయి. దాని ఎర్నింగ్స్ విజిబిలిటీ కూడా చెప్తారు కాబట్టి బాగా హై వొలటిలిటీ ఇండివిజువల్ స్టాక్స్ లో ఉంటుంది. రిజల్ట్స్ వచ్చినప్పుడు కానీ, ఆ రిజల్ట్స్ వచ్చిన తర్వాత కానీ డెఫినెట్లీ మరి చాలా స్టాక్స్ లో అనమాట ఎనీవేర్ ఫ్రమ్ 5 to 10% మూవ్స్ కూడా ఉండే పాసిబిలిటీ క్లియర్లీ కనిపిస్తుంది. ఈవెన్ ఎఫ్ఎండో స్టాక్స్ అయినా కూడా అనమాట. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, ఈ వర్స్ట్ అయిపోయింది, కాస్త మార్కెట్ తీరుకుంటుంది అని చెప్పేసాను అనమాట. బట్ పూర్తిగా తీరుకుంటుందా అంటే టూ మెనీ అన్సర్టనిటీస్ ఉన్నాయి అనమాట. రిజర్వ్ బ్యాంక్ ఇప్పుడు వడ్డీ రేట్లు తగ్గిస్తుంది అనేది ఫ్యాక్టర్ చేసుకున్నట్టేనమాట. ఎనీవే ట్రంప్ గారు పెట్టేస్తారులే రెసిప్రోకల్ టారిఫ్ అన్నట్టు అనమాట. ఆల్రెడీ చాలా గ్లోబల్ మార్కెట్స్ డెసిషన్కి వచ్చినాయి. కానీ ఆ సివియరిటీ ఎట్లా ఉంటుంది, ఆర్ లేదు మోడెస్ట్ గానే ఉంటుందా అనేది, ఏమన్నా ప్లెజెంట్ సర్ప్రైజ్ ఇస్తారా అనేది అయితే ఇమీడియట్ గా చెప్పలేము. బట్ డెఫినెట్లీ దాని ఇంపాక్ట్ అక్కడ వాళ్ళ ఓన్ యుఎస్ మార్కెట్స్ పైన చూస్తే కనుక 22 తర్వాత అనమాట వర్స్ట్ క్వార్టర్లీ పెర్ఫార్మెన్స్ అనమాట యుఎస్ మార్కెట్స్ Q1 అక్కడ చూస్తూ ఉంటాయి. మరి దాని నుంచి ఏమన్నా పాఠాలు నేర్చుకుంటారా అని అంటే మాత్రం ఐ హ్యావ్ మై ఓన్ డౌట్స్. ఎందుకంటే వెరీ స్టబర్న్ రూలర్ అనమాట. కాబట్టి ఏ విధంగా బిహేవ్ చేస్తారనేది ఎవరి అంచనాలకు కూడా అందట్లేదు ఆయన. కాబట్టి దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అన్సర్టనిటీ ఇన్ ఎక్స్ట్రీమ్ షార్ట్ టర్మ్ అనమాట మనకి. అది పక్కన పెట్టేస్తే మన దగ్గర రిజల్ట్ సీజన్ లో ఫస్ట్ ఐటీ స్టాక్స్ మేజర్ గా వస్తాయి. టీసీఎస్ రిజల్ట్ 10వ తారీఖు నాడు ఉంది. అదే 17వ తారీఖు నాడు ఇన్ఫోసిస్, ఇటు హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ రిజల్ట్స్ కూడా వచ్చేస్తాయి. కాబట్టి మిడ్ ఆఫ్ ది మంత్ వరకు అనమాట నేను అనుకోవటం మార్కెట్ కాస్త ఈ రిజల్ట్స్ ప్రభావంతో డైజెస్ట్ చేసుకుని కుదట పడుతుందా లేకపోతే ఫర్దర్ గా వీకెన్ అవుతుందా అనేది కూడా తేలిపోతుంది. ఇంకోటి ఈ సెటిల్మెంట్ లో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడర్స్ అనమాట గుర్తుంచుకోవాల్సింది, నిన్న రంజాన్ సెలవే కాకుండా ఇంకా 3 సెలవులు ఉన్నాయి ఈసారి అనమాట మార్కెట్ కి. అది గుర్తుంచుకోవాలి. ఇటు గుడ్ ఫ్రైడే అవనండి, అంబేద్కర్ జయంతి అవనండి, మహావీర్ జయంతి అవనండి, ఇవన్నీ కూడా ఉండటం వల్ల అనమాట. కాబట్టి మోర్ నెంబర్ ఆఫ్ హాలిడేస్ ఉన్నప్పుడు యూజువల్లీ ఆ ఎఫ్ఎండో సెటిల్మెంట్ అనమాట కాస్త సబ్డ్యూడ్ గా ఉంటుంది. ఎందుకంటే పొజిషన్స్ క్యారీ చేయడానికి ఎప్పటికప్పుడు భయపడతారు కాబట్టి. హిస్టారికల్ గా ఏప్రిల్ గుడ్ మంత్ అయినా కూడా దిస్ టైమ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి టఫ్ మంత్ అని అంటాను. కాస్త అన్ప్రెడిక్టబుల్ గా ఉండొచ్చు అని చెప్పేసి కూడా అనుకుంటున్నాను. అయితే యాక్టివిటీ మనం చూస్తూ ఉంటే కనుక ఇండివిజువల్ స్టాక్ స్పెసిఫిక్ ఇందాక మీరు ఆల్రెడీ చెప్పారు, హెచ్ఏఎల్ కానీ, డిఫెన్స్ ఆర్డర్స్ తోటి ఐటీసీ కానీ ఇవన్నీ కూడా. అడిషనల్ గా ఎన్సీసీ ఒకటి స్ట్రాంగ్ గా చెప్తాను, ఎందుకంటే వాళ్ళ ఆర్డర్ బుక్ ని బట్టి అనమాట. ప్లస్ పూనావాలలో సంథింగ్ ఈస్ కుకింగ్ స్లోలీ. పూనావాలా అనమాట పికప్ అవుతుంది, స్టేబుల్ అవుతుంది. చాలా మంది ఇన్వెస్టర్స్ దగ్గర ఉన్నాయి కాబట్టి ఆ స్టాక్ కూడా పర్టికులర్ గా రాడార్ లో ఉంది కాబట్టి చెప్తున్నాను. మేబీ సంథింగ్ ఈస్ కుకింగ్ ఈ మంత్ లో. కాబట్టి కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయమంటాం. ఇటు టెక్నికల్స్ చూస్తే మాత్రం ఇటు పీసీఆర్ అనమాట బిలో 1 అనమాట 0.9 దగ్గరకు వచ్చేసింది. అంటే కాస్త బుల్స్ కి కాన్ఫిడెన్స్ రావట్లేదు. 1 పైన ఉంటేనే కాన్ఫిడెన్స్ ఉన్నట్టు అనమాట. విక్స్ కూడా మరీ లోగా ఉంది. బట్ ఒక్కసారి స్పైక్ ఏమన్నా వచ్చి ఇవాళ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ వచ్చిన తర్వాత వొలటిలిటీ పెరిగి వస్తే అది అబ్జర్వ్ చేయాల్సిన అంశం అయితే అంటాను. ఆప్షన్స్ ఎక్కువగా 24,500, 24,000 దగ్గర కాల్ ఆప్షన్స్ పైల పై ఉన్నాయి. బట్ రిపీటెడ్ గా మనం చెప్తున్నాం 23,500 కింద కట్ అయ్యి ట్రేడ్ అయితే కనుక మేబీ 23,200, 300 బ్యాండ్ టెస్ట్ చేసి దాని కింద కూడా వెళ్ళే పాసిబిలిటీ ఉంటుంది అని చెప్పేసాను. మొన్నైతే సస్టైన్ చేసుకోగలిగింది లాస్ట్ ఫ్రైడే. బట్ ఇవాళ సస్టైన్ చేసుకుంటుందా అనేది చూడాలి. ఎందుకంటే ఓపెనింగ్ అరౌండ్ 170, 180 గ్యాప్ డౌన్ ఓపెనింగ్ రావచ్చు. బట్ ఆ తర్వాత మిడ్ సెషన్ లో రికవరీ ఉంటుందంటే టుడే ఐ హ్యావ్ మై ఓన్ డౌట్స్ అనమాట. ఎందుకంటే గ్లోబల్ మార్కెట్స్ నిన్న సెలవు ఉన్నప్పుడు కూడా మనం చూస్తే నిక్కీ ఇవన్నీ కూడా 4.5% అట్లా పడిపోవటం, ఆ తర్వాత రికవరీ ఇవాళ వచ్చిన మోడెస్ట్ గా ఉంటాం. ఇవాళ డవ్ ఫ్యూచర్స్ మళ్ళీ నెగిటివ్ లో ఉంటాం. నిన్న డవ్ కాస్త రికవర్ అయినా కూడా అనమాట ఆర్ నెగిటివ్ ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ ప్లేయింగ్ ఆన్ ద మైండ్ అని చెప్పేసి అని అంటాను. ఇండివిజువల్ స్టాక్స్ వరకు చూస్తే మాత్రం స్పెక్యులేటివ్ లాంగ్స్ ఎన్హెచ్పిసి, వోల్టాస్, ఓఎన్జిసిలో కనిపించినాయి. మొన్న ముత్తూట్ ఫైనాన్స్ కూడా అనమాట కాస్త స్ట్రాంగ్ బయింగ్ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది. కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయమని చెప్పేసి అని అంటాను. స్పెక్యులేటివ్ షార్ట్స్ ఎక్కడ ఉన్నాయంటే కనుక టాటా ఎల్ఎక్సీ, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్, హట్కోలో స్పెక్యులేటివ్ షార్ట్స్ కనిపిస్తున్నాయి. క్లియర్లీ డెలివరీస్ మాత్రం కాస్త సిమెంట్ స్టాక్స్ కాకుండా ఆఫ్టర్ లాంగ్ టైం జిఎంఆర్ లో కూడా మొన్న డెలివరీ కనిపించింది. జిఎంఆర్ ఎయిర్పోర్ట్, పిఐ ఇండస్ట్రీస్
అండ్ యాజ్ యూజువల్ రోజు చెప్తున్నాం కూడా, కోటక్ బ్యాంక్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ తిరిగి డెలివరీ లిస్ట్ లో, హై డెలివరీ లిస్ట్ లో కంటిన్యూస్ గా ఉంటుంది. F&Oలో బ్యాన్ లిస్ట్ లో అయితే ఏమీ లేవు. FIIs మొన్న ఒక్కరోజు మోడెస్ట్ గా కొంచెం సేల్ చేశారు ఫ్రైడే నాడు, కానీ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ కూడా అగ్రెసివ్ గా కొన్నారు ఆ రోజున. రూపాయి అయితే నిలకడగానే ఉంది 85.5 దగ్గర అన్నమాట. రూపాయి బిహేవియరే బాగా కంట్రిబ్యూట్ చేసింది రీసెంట్ ర్యాలీకి, అది కూడా అర్థం చేసుకోవాలి. ఫ్రెష్ వీక్నెస్ అంటూ రూపాయిలో డెవలప్ అయితే మళ్ళా మార్కెట్స్ వీకెన్ అయ్యే పాసిబిలిటీ కూడా కనిపిస్తుంది. నెట్ FII షార్ట్స్ కూడా వెల్ బిలో 50,000 crores ఉంటున్నాయి కాబట్టి కాస్త ఊరట చెందే విషయమేనమాట. బుల్స్ కి ఫేవరబుల్ అని చెప్పేసి అని అంటాడు. ఓవరాల్ గా ఇన్ని అన్సర్టనిటీస్ ఉన్నప్పుడు కాస్త సైడ్ లైన్స్ లో ఉండి అబ్జర్వ్ చేయడంలో తప్పు లేదు. క్లారిటీ వచ్చినప్పుడేనమాట ఇండివిజువల్ స్టాక్స్ లో కూడా అనమాట బిహేవియర్ చూసి అప్పుడు బయింగ్ చేయటం కానీ లేకపోతే సెల్ చేయటం కానీ చేయటం బెటర్. సమ్ టైమ్స్ నో యాక్షన్ ఈస్ ఎ గుడ్ యాక్షన్ ఆన్ ది పార్ట్ ఆఫ్ ఇన్వెస్టర్స్ అని కూడా అంటాను అనమాట. వెయిట్ అండ్ వాచ్ యాటిట్యూడ్ ఇస్ వాట్ ఐ సజెస్ట్ అంటాను. సడన్ గా ఇవాళ గ్యాప్ డౌన్ వస్తే ఫ్రెష్ గా ట్రిజర్ అయిపోతుందా వీక్నెస్ అని కూడా హడావుడి పడాల్సిన అవసరం అయితే లేదా. ఓకే. సో మన దేశంలో సోషల్ సెక్యూరిటీ నెట్ అనేది లేదు. ప్రభుత్వ పరంగా అసలు మన ఎవరికి కూడా సోషల్ సెక్యూరిటీ లేనే లేదు. ట్యాక్స్ పే చేస్తాం, ఈ దేశ ఆర్థిక వ్యవస్థను మనమే ముందుకు నడిపిస్తాం, కానీ సిటిజన్స్కి ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు కొంతమేరకు ఉంది. బట్ ప్రైవేట్ రంగంలో పనిచేసే వాళ్ళకి, అసంఘటిత రంగంలో పనిచేసే వాళ్ళకి ఎవరికి కూడా సోషల్ సెక్యూరిటీ అనేది లేదు. సో ఎవరికి వాళ్ళం మన రిటైర్మెంట్ డబ్బు అంటే పని చేసినంతకాలం చేస్తాం, ఆ తర్వాత చేయలేనప్పుడు రిటైర్ అయిన తర్వాత ఎవరికి వాళ్ళమే ఆర్థిక వనరుల్ని ఏర్పాటు చేసుకోవాలి. దీనికి మొదటి నుంచి సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్ హ్యాబిట్స్ని అలవాటు చేసుకోవడం ఒకటే మార్గం, అంతకంటే వేరే ప్రత్యామ్నాయం లేనే లేదు. అందరికీ తెలిసిందే ఇది. సో వీలైనంత ఎక్కువ మొత్తాన్ని సేవ్ చేయండి, ఇన్వెస్ట్ చేయండి. ఒక కార్పస్ వచ్చిన తర్వాత సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్ని తప్పనిసరిగా పాటించండి. అది మీరు ఎంతైనా జమ చేసుకోవచ్చు. 25 లక్షలు, 50 లక్షలు, కోటి, 2 కోట్లు, 3 కోట్లు ఎంత జమ చేసుకోగలిగితే అంత చేసిన తర్వాత ఆ కార్పస్ని బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్ లేదా అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్స్ వీటిలో ఇన్వెస్ట్ చేసి 2 సంవత్సరాలు అలా విడిచిపెట్టండి. ఆ తర్వాత ఏ దామాషాలో, ఏ నిష్పత్తిలో మనం తీసుకోవాలి వాటిని సిస్టమేటిక్గా అంటే 6% పర్ యానం అంతే. అంతకంటే ఎక్కువ తీసుకుంటే 6 to 7%, అంతకంటే ఎక్కువ తీసుకుంటే కార్పస్ త్వరగా కరిగిపోతుంది. కరగకుండా ఉండాలంటే మనం 10% ఆర్జిస్తున్నాం అనుకోండి, 6%, 7% విత్డ్రా చేసినా కూడా ఇంకొక 3% మనం ఎప్రిసియేషన్ అలా వదిలేస్తున్నాం కాబట్టి అది కార్పస్ అలా మెయింటైన్ కావడానికి దోహదపడుతుంది. సో ఇటువంటి చిట్కాలు పాటించే ప్రయత్నం చేద్దాం. మన సోషల్ సెక్యూరిటీని మనమే ఏర్పాటు చేసుకుందాం. బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత రామకృష్ణ గారితో మాట్లాడదాం. దిల్ టీఎంటీ అండ్ LIC సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. రామకృష్ణ గారు, ఏంటి మార్చ్ సెకండ్ హాఫ్లో నుంచి లాంగ్ పొజిషన్స్ తీసుకున్న వాళ్ళందరికీ డబ్బులు వచ్చాయి. సో మనకి ఇవాళ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ కనిపిస్తుంది, కానీ ఏప్రిల్ సిరీస్ ప్రారంభమైంది. సో ఈ ఏప్రిల్ ఫస్ట్ హాఫ్లో ఎటువంటి టెక్నికల్ సెటప్ ఏం అవుతుంది, ఎటువంటి పొజిషన్స్ తీసుకుంటే ట్రేడింగ్ పరంగా లాభాలు గడించే అవకాశం ఉంది? గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఏప్రిల్ ఫస్ట్ వీక్, సెకండ్ వీక్ అంటే లాస్ట్ మంత్ మనం చూస్తే లాస్ హార్వెస్టింగ్ చేశారు ఇన్వెస్టర్స్ చాలా మంది. అట్లాగే కొన్ని లాసెస్ పెండింగ్ పెట్టి ఉంటారు. అది ఇయర్ బిగినింగ్ లో కూడా మనము లాస్ హార్వెస్టింగ్ చేసుకొని అక్కడ నుంచి ట్రావెల్ మొదలు పెడితే బెటర్ అండి. ఇంకా బెటర్ స్టాక్స్ లో మూవ్ అయిపోవటం బెటర్. ఏదన్నా స్టాక్స్ పెండింగ్ ఉండిపోయి లాస్ట్ ఇయర్ అవసరం లేదు, ఈ సంవత్సరం బుక్ చేద్దాం అనుకుని ఇప్పుడు బుక్ చేసుకోవడం బెటరు. ఎందుకంటే మనం రీసెంట్ గా మంచి ర్యాలీ చేసాం. ఆల్మోస్ట్ ఒక 1700 పాయింట్స్ బాటమ్ నుంచి పెరగడం జరిగింది. మనం అనుకున్నట్లుగానే లాస్ట్ వీక్ అంతా కన్సాలిడేషన్ జరిగింది. ఒక జోన్ లో మార్కెట్ ఆగిపోయింది. ఈ రోజు మనకి గ్యాప్ డౌన్ కనిపిస్తూ ఉంది. అట్లాగే ఈ ఫస్ట్ వీక్ లో చాలా ఈవెంట్స్ ఉన్నాయి. అంటే ట్రంప్ టారిఫ్స్ కావచ్చు, RBI మీట్ కావచ్చు, ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ కావచ్చు, ఇవన్నీ కూడా మార్కెట్స్ కొంచెం ప్రభావితం చేసే అంశాలే. కాబట్టి ఇన్వెస్టర్స్ కాషియస్ గా ఉండాలి. కొంత కరెక్షన్ కూడా మనము మార్కెట్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫస్ట్ వీక్ లో. తర్వాత మార్కెట్స్ చిన్నగా కన్సాలిడేషన్ అయ్యి మళ్ళీ అక్కడి నుంచి రిజల్ట్స్ అంటే యాన్యువల్ రిజల్ట్స్ మొదలవుతాయి కాబట్టి, అలాగే క్వార్టర్లీ రిజల్ట్స్, యాన్యువల్ రిజల్ట్స్ వస్తాయి. ఆ రిజల్ట్స్ ని బేస్ చేసుకొని క్యూస్ తీసుకుంటుంది. ఓవరాల్ గా మార్కెట్స్
మొన్న లాస్ట్ ఫ్రైడే కనుక తీసుకున్నట్లయితే స్వల్పంగా నష్టాల్లో క్లోజ్ అయినాయండి. 73 పాయింట్స్ నిఫ్టీ, అలాగే 11 పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అవడం జరిగింది. ఎఫ్ఐఎస్ మళ్ళీ సెల్లింగ్ చేశారు, అంటే 4,353 crores సెల్ చేయటం చూసాము. అంటే అంతకు ముందు వారం బాగా బై చేసినప్పటికీ మళ్ళీ సెల్లింగ్ చేశారు. సో వాళ్ళు రియల్ గా బై చేస్తున్నారా లేదా అనేది ఈ మీరు అన్నట్లు ఫస్ట్ 15 days లో ఒక ట్రెండ్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. మళ్ళీ ఇండియా మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా లేదా అనేది, మళ్ళీ పాత తరహాలో మళ్ళీ సెల్లింగ్ మొదలు పెడతారా, ఇవన్నీ కూడా మనం వెయిట్ చేయాల్సిన అంశాలు. ఇంకా టెక్నికల్ ఇండికేటర్స్ అన్ని ఇంప్రూవ్ అవుతున్నాయండి. అంటే రోజు రోజుకి కొంచెం ఇంప్రూవ్ అవుతున్నాయి నిఫ్టీలో, బ్యాంక్ నిఫ్టీలో. కానీ ఈ పుల్ బ్యాక్ అవాయిడ్ చేయలేమండి. కొన్నిసార్లు మార్కెట్స్ ఇంత షార్ప్ గా పెరిగిన తర్వాత ఒక స్మాల్ పుల్ బ్యాక్ అనేది కామన్ గా, అంటే ఒక స్ట్రెంగ్త్ అవుతుంది మార్కెట్ ఆ పుల్ బ్యాక్ వల్ల. ఆర్ఎస్ఐ నెంబర్స్ కానీ, మ్యాక్డి లెవెల్స్ కానీ అన్ని కూడా మార్కెట్ ని పాజిటివ్ గా సూచిస్తున్నప్పటికీ పుల్ బ్యాక్ అవాయిడ్ చేయలేని అంశం. మొత్తం మీద మనకి రెసిస్టెన్స్ పరంగా చూస్తే ఫిబ్రవరి మార్చ్ హై ఏదైతే ఉందో 23,869 అది మనకి ఇమ్మీడియట్ రెసిస్టెన్స్ గా ఉంది. అలాగే 24,000, 23,850, 800 ఆ ప్రాంతాలు. సపోర్ట్స్ కనుక తీసుకున్నట్లయితే 23,300, 23,400 మధ్య కొంత సపోర్ట్స్ మనకి ఇమీడియట్ గా మార్కెట్ లో కనిపిస్తున్నాయి. రైటింగ్ కూడా మనకి కాల్ సైడ్ 24,000 ఉంది, పుట్ సైడ్ 23,500. బహుశా ఆ రైటింగ్ ఈరోజు షిఫ్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇంకా బ్యాంక్ నిఫ్టీ పరంగా చూస్తే 53,000 కాల్ అనేది మనకి రైటింగ్ ఎక్కువ ఉంది. అట్లాగే కాల్ సైడ్, పుట్ సైడ్ చూస్తే 51,500 ఉంది. అంటే బ్యాంక్ నిఫ్టీ ఫర్దర్ గా కన్సాలిడేషన్ అయ్యే అవకాశాలు ఉన్నట్టు అర్థం. ఓకే, ఇంకా కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. ముందుగా ఒక కాలర్ని తీస్తున్నాం. హలో, ఓకే, కాల్ కట్ అయింది. సో మెయిల్స్లోకి వెళదాం. చంద్రశేఖర్ రాజు ఆయన అడుగుతున్నారు, ఇప్పుడు మీరు ఎస్డబ్ల్యూపీ కోసం, అంటే సిస్టమాటిక్ విత్డ్రాయల్ ప్లాన్ కోసం అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్స్ లేదా బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్ అని చెప్పారు, కానీ మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్ తీసుకోవచ్చా? మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్ని తీసుకోవచ్చండి, తప్పేం లేదు. కాకపోతే అందులో రీట్స్ ఉంటాయి, ఫారిన్ ఈక్విటీస్ ఉంటాయి, డొమెస్టిక్ ఈక్విటీస్ ఉంటాయి, గోల్డ్ ఉంటుంది, అలాగే డెట్ ఉంటుంది. ఇన్ని కాంబినేషన్లో మరి హిస్టారికల్గా మనకి ఎక్కువ హిస్టరీ లేదు వాటికి, మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్కి 2-3 సంవత్సరాల మాత్రమే ఉంది. కాబట్టి మనం ఒక నిర్ధారణకు రావడం కష్టం. అదొకటే రిస్క్ ఫ్యాక్టర్. అదర్వైజ్ వాటిని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, తప్పేం లేదు. ఇక్కడ బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్ కానీ, అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్స్లో కానీ మనకున్న ట్రాక్ రికార్డ్ ఎక్కువ ఉంది. 10-15 years ఆర్ 20 years కూడా ఉన్నాయి కొన్ని స్కీములు. దానికి తోడుగా డెట్, ఈక్విటీ రెండింటిని మాత్రమే ఇవి మిళితం చేస్తాయి. కాబట్టి వ్యత్యాసం ఇది ఒకటే. దీన్ని దృష్టిలో ఉంచుకొని మీ రిస్క్ అప్టైట్ని బట్టి మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్లో కూడా కొంత భాగాన్ని, పూర్తిగా కాకుండా కొంత భాగాన్ని ఇన్వెస్ట్ చేయొచ్చు. ఓకే, తర్వాత శైలజ ఢిల్లీ నుంచి మెయిల్ పంపిస్తున్నారు. శరత్ ఇండస్ట్రీస్ హోల్డ్ చేస్తున్నారట. ఇప్పుడు ఇది ఇన్యాక్టివ్ స్టాక్స్ లిస్టులోకి వెళ్ళిందట. ఎందువలన? కుటుంబరావు వెళ్ళిందా శరత్ ఇండస్ట్రీస్ ఇన్యాక్టివ్ స్టాక్స్ లిస్టులోకి? యాక్టివ్ గా లేదండి, యాక్టివ్ గానే ఉంది. ఎందుకంటే స్టాక్ కంటిన్యూస్ గా ఎవ్రీ డే ట్రేడ్ కూడా అవుతుంది, వాల్యూమ్స్ కూడా అవుతున్నాయి. ఐ డోంట్ నో ఎక్కడ చూసారో అది, బట్ ఇట్ ఈస్ అన్ యాక్టివ్ లిస్ట్ ఓన్లీ. ఓకే, 75 రూపాయల దగ్గర లాస్ట్ ట్రేడ్ మనకు కనిపించింది. శరత్ ఇండస్ట్రీస్ ట్రేడ్ అవుతుంది, ఇన్యాక్టివ్ లిస్టులోకి అయితే వెళ్ళలేదు. ఓకే, ఒక కాలర్ లైన్లో ఉన్నారు. హలో, మార్నింగ్ అండి, అడగండి. సార్, అనంతపురం నుంచి నరేష్ మాట్లాడుతున్నా. నరేష్, చెప్పండి. నరేష్ సార్, నా దగ్గర 4 స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఒకటి ఫస్ట్ వచ్చేసి టాటా మోటార్స్ వచ్చేసి ఒక 100% ప్రాఫిట్ లో ఉన్నాం సార్. ఇప్పుడు ట్రంప్ 25% టారిఫ్ అంటున్నారు కదా సార్, అది హోల్డ్ చేయాలా లేకుంటే ఎగ్జిట్ అయిపోవాలా అనేది అదొకటి. టాటా పవర్ 30% లో ఉన్నాను సార్. ప్రాజ్ ఇండస్ట్రీస్ కూడా 30% ఉన్నాను.
ప్రాఫిట్ లో ఉన్నాను ఈ 3 స్టాక్స్. లా ఓప్లా ఆర్జ్ అనేది ఒక 40% లాస్ లో ఉన్నాను సార్. ఓకే, టాటా మోటార్స్, టాటా పవర్, ప్రాజ్ ఇండస్ట్రీస్ ప్రాఫిట్లో ఉన్నారు. ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా అవును సార్. కుటుంబరావు గారు? ఖచ్చితంగా ప్రొటెక్ట్ అయితే చేసుకోమంటానండి, బుక్ చేసుకోవటం కంటే కూడా. కాబట్టి ఒక మోడెస్ట్ గా ట్రేడింగ్ స్టాక్ పెట్టుకోవటం బెటర్. ఎందుకంటే టాటా మోటార్స్ చాలా మంది హయ్యర్ లెవెల్లో స్టక్ అయ్యి లాస్ లో ఉన్నారు. ఈయన ప్రాఫిట్ లో ఉన్నారంటే డెఫినెట్లీ అట్ లోవర్ లెవెల్స్ కొన్నారు కాబట్టి ట్రేడింగ్ స్టాక్ పెట్టుకుని ఉంటే కూడా ఇదివరకే ప్రాఫిట్ కూడా బుక్ అయ్యి ఉండేది. యాజ్ ఆఫ్ నౌ, ఈవెన్ నౌ ఐ థింక్ డెఫినెట్లీ షుడ్ బుక్ 50% ప్రాఫిట్. రాజ్ కూడా బెస్ట్ ఆఫ్ ది టైం అయితే అయిపోయింది అని చెప్పేసి అని అనుకుంటున్నాను. కాబట్టి ఐదర్ యూ పుట్ ఏ ట్రేడింగ్ స్టాక్ ఆర్ బుక్ పార్షియల్ ప్రాఫిట్స్. ఆల్ 3 డెఫినెట్లీ బుక్ పార్షియల్ ప్రాఫిట్స్ అంటాం. లావోపోలా? లావోపల కాస్త టైం పడుతుందండి. దో దే హ్యావ్ ఏ గుడ్ బ్రాండింగ్ తోటి అనమాట. ఇటు మనకి గ్లాస్ కట్లరీ లాంటి ఇవన్నీ కూడా ఉన్నా కూడా అనమాట. యాజ్ ఆఫ్ నో డిమాండ్ కాస్త తగ్గుతోంది అని సూచనలు అయితే వస్తున్నాయి. హోల్డ్ అంటాను, వీల్ వెయిట్ ఫర్ ద రిజల్ట్. గైడెన్స్ ఎట్లా ఉంటుందో ఈ క్వార్టర్ చూసి దాన్ని బట్టి డెసిషన్ తీసుకోవటం బెటర్. చాలా ఫ్లాట్గా ఉంటుంది రిజల్ట్. 80-90 కోట్ల మధ్యలో టర్న్ ఓవర్, 23-24 కోట్ల మధ్య ప్రాఫిట్ ఉంటుంది. ఎందుకంటే మార్పే ఉండట్లేదు, స్టాగ్నెట్ అయిపోయింది. ఇటువంటి ఇన్వెస్ట్మెంట్స్ నుంచి మేబీ రిజల్ట్స్ తర్వాత బయటకు వచ్చేయడం మంచిది. మరో కాలర్ లైన్లో ఉన్నారు. సార్ నమస్తే సార్, నా పేరు నరేంద్ర, అడగండి. ఒకటిపల్లి నుండి మాట్లాడుతున్నాను సార్. అందరికీ ఉగాది శుభాకాంక్షలు సార్. నా దగ్గర జీ ఎంటర్టైన్మెంట్ ఉన్నది సార్, అది 50% లాస్ లో ఉన్నాను. ఏదండి? సో అది జీ ఎంటర్టైన్మెంట్. జీ ఎంటర్టైన్మెంట్, ఓకే. సో సెకండ్ది ఇప్పుడున్న పరిస్థితుల్లో హెరిటేజ్, కోటక్ బ్యాంక్ అండ్ క్యాప్స్టన్ కొనుక్కోవచ్చా ఇప్పుడున్న పరిస్థితుల్లో? కోటక్ బ్యాంక్ తప్పకుండా కొనుక్కోవచ్చు. క్యాప్స్టన్ ఏమండి? కోటక్ బ్యాంక్, హెరిటేజ్, క్యాప్స్టన్ కూడా మంచి గ్రోత్ పాత్రలో ఉన్న కంపెనీ, ఇది కొనుక్కోవచ్చు. కుటుంబరావు గారు, హెరిటేజ్ కొనొచ్చా ఈ సమయంలో? డెఫినెట్లీ గుడ్ వాల్యుయేషన్ లో ఉందండి, అందులో డౌట్ లేదన్నమాట. కానీ కాస్త వెయిట్ అండ్ వాచ్ చూడమంటాను. క్లోజర్ టు 52 వీక్ లో ఉన్న కంపెనీస్ అన్ని కూడా క్వార్టర్లీ రిజల్ట్ చూసి బై చేయమంటాను. హెరిటేజ్ ఇస్ ఏ గుడ్ బెట్ ఎట్ కరెంట్ లెవెల్స్. బట్ ఓన్లీ థింగ్ అనమాట, బైలాటరల్ అగ్రిమెంట్ లో డైరీ ఇండస్ట్రీ పైన ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా, న్యూజిలాండ్ తో చేసినప్పుడు ఇవన్నీ కూడా చూడాలి. బట్ డెఫినెట్లీ స్టార్ట్ అక్యుములేటింగ్ ఫ్రమ్ కరెంట్ లెవెల్స్. పేషెన్స్ ఉండాలి, 1 year to 1.5 year ఉండేటట్టయితే ది స్టాక్ విల్ డెఫినెట్లీ గివ్ డీసెంట్ రిటర్న్స్. ఓకే, మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో. నమస్తే అండి, అడగండి. నమస్తే సార్, నా దగ్గర ధనుక అగ్రిటెక్ అను ఆర్టీ ఫార్మా ఉన్నాయి సార్. ప్రజెంట్ హోల్డ్ చేయొచ్చా లేదా ఫ్రెష్ గా మళ్ళీ బై చేయొచ్చు? ఆర్తి ఫార్మా ఉన్నాయి, ధనుక అగ్రిటెక్ కూడా ఉన్నాయి. కుటుంబంలో ఏంటి పరిస్థితి? 2 హోల్డ్ చేయొచ్చా? ఆర్తి ఫార్మా హోల్డ్ చేయమంటానండి. ఇన్ఫాక్ట్ ఈ వీక్ మార్కెట్ లో కూడా కాస్త సస్టైన్ చేసుకున్న స్టాక్ అనమాట. ఎందుకంటే గుడ్ రిజల్ట్స్ వచ్చినాయి డిసెంబర్. ఈ సేమ్ రిజల్ట్స్ కనుక ఇప్పుడు రిపీట్ అయితే కనుక స్టాక్ కెన్ డెఫినెట్లీ కమ్ బ్యాక్ అండ్ అటెంప్ట్ 52 వీక్ హై కూడా అని చెప్పేసి అని అంటాను. ఇప్పుడు కూడా మనం చూస్తే హై నుంచి ఓన్లీ 7-8% కరెక్ట్ అయిన స్టాక్ అనమాట. అంటే ఎంత రెసిలియంట్ గా ఉంది అనేది కూడా అర్థం చేసుకోవాలి. అక్కడ స్టాక్ పెర్ఫార్మెన్స్ డెఫినెట్లీ ఈస్ ఇంపార్టెంట్, చూడమంటాను Q4 రిజల్ట్ ఎట్లా ఉంటుంది అని. ధనుక అగ్రిటెక్ కాస్త ఫ్లోట్ తక్కువ ఉంటుందండి, లిక్విడిటీ తక్కువ ఉంటుంది. బట్ డెఫినెట్లీ ఫండమెంటలీ సౌండ్ స్టాక్. ఆ గ్రూప్ లో ఇది ఆ సెక్టర్ లో వన్ ఆఫ్ ద లీడర్స్ కూడా అనమాట. ఫ్రమ్ కరెంట్ లెవెల్ స్లో అక్యుములేషన్ కెన్ బి డన్ అని చెప్పేసి అని అంటారు. ఎందుకంటే అట్రాక్టివ్ PEకి వచ్చింది ఇప్పుడు 20. అండ్ వన్స్ మాన్సూన్ నెంబర్స్ బాగున్నాయి అని అంటే కనుక నేను అనుకోవటం ఆల్ దీస్ అగ్రిటెక్, ఫెర్టిలైజర్ కంపెనీస్ కూడా కాస్త బెటర్ గా పెర్ఫార్మ్ చేసే సూచనలు ఉంటాయి. ఓకే, మరో కాలర్. హలో. నమస్తే సార్. గుడ్ నమస్తే. మార్నింగ్ సార్. నమస్తే అండి, అడగండి. మ్యాన్కైండ్ ఫార్మా తీసుకోవచ్చా సార్ ఈ టైంలో 5 years కి? మ్యాన్కైండ్ ఫార్మా 5 years కోసం కొంటారు. ఎన్ని షేర్లు తీసుకుంటారు? సార్ 10 lakhs ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటాను సార్. ఆల్రెడీ 60 lakhs ఉంది. ఆల్రెడీ ఒక 5 companies లో 60 lakhs ఉంది సార్. CDSL ప్లస్ వరుణ్ బ్రదర్స్, MCC, శ్రీరామ్ ఫైనాన్స్, ఇట్లా అట్లా 60 lakhs ఉంది. మ్యాన్కైండ్ ఫార్మాలో 10 lakhs పెడదాం అనుకుంటున్నాము. మ్యాన్కైండ్ ఫార్మాలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు, 10 lakhs. టెక్నికల్లీ అయితే బాగుంది, ఒక మంచి పొజిషన్లో ఉంది.
బట్ లాస్ట్ క్వార్టర్ రిజల్ట్ బాగాలేదు, డిసప్పాయింట్ చేసింది. కుటుంబంలో ఏంటి ఇది వన్ క్వార్టర్ పెర్ఫార్మెన్స్గా తీసుకోవచ్చా, లేదు వెయిట్ చేయమంటారా ఈ క్వార్టర్ రిజల్ట్ వచ్చే వరకు? ఈ క్వార్టర్ రిజల్ట్ వచ్చే వరకు వెయిట్ చేయమంటానండి. ఎందుకంటే చాలా హోప్స్ ఉన్న స్టాక్ అన్నమాట. స్టాక్ లిస్టింగ్ తర్వాత 3,000 పైకి కూడా వెళ్ళి ఆ తర్వాతే కరెక్ట్ అయింది. అయితే ఒక కన్సర్న్ ఫ్రమ్ అనలిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే రిపీటెడ్లీ వీళ్ళ సబ్సిడరీస్ లో కొన్ని స్పా అండ్ రిసార్ట్ కంపెనీస్ ది స్టేక్ సేల్ చేయటం అనేది, మళ్ళీ ఇంకో కంపెనీ ఏదో కొనటం అనేది, దాన్ని మర్జర్ ప్రాసెస్ చేయటం అనేది, ఈక్విటీలో మైనర్ రీస్ట్రక్చరింగ్స్ ప్రమోటర్ స్టేక్ ని ఏ విధంగా చేంజ్ చేస్తున్నాయి అనేది చాలా మంది మిస్ అయిన అబ్జర్వేషన్. కానీ బట్ ఇట్స్ అన్ అబ్జర్వేషన్ విచ్ హెస్ డిసప్పాయింటెడ్ మెనీ అనలిస్ట్. అందుకనే బాగా ఫర్మ్ గా రికమెండ్ చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు ఓన్లీ స్టే ఇన్వెస్టర్ అంటున్నారు, కానీ అగ్రెసివ్ గా బై చేయమని ఎవరు రికమెండ్ చేయట్లేదు. మీరు అన్నట్టు ఈ క్వార్టర్ రిజల్ట్ చూసా తర్వాత డెసిషన్ అర్నింగ్స్ కమెంటరీ కూడా చూసి అప్పుడు బై చేయటం బెటర్. యాక్చువల్లీ డొమెస్టిక్ సేల్స్ ఒక్కటే తీసుకుంటే దిస్ ఈజ్ ది నెంబర్ 1 కంపెనీ. కానీ లాస్ట్ క్వార్టర్ ఏం జరిగింది, నెక్స్ట్ క్వార్టర్లో కూడా పునరావృతం అవుతుందా ఇది, ఇవన్నీ కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. వీటికి సమాధానాలు రిజల్ట్లో దొరుకుతాయి. కాబట్టి రిజల్ట్ వచ్చేంతవరకు వెయిట్ చేయండి. ఇంకో కాలర్ ఉన్నారా? హలో, నమస్తే సార్. నమస్తే అండి. సార్ నా పేరు శశికిర్ అండి, నేను రిటైర్డ్ బిఎస్ఎఫ్. అడగండి శశికిర్ గారు. సార్ నా ఒక 10 స్టాక్స్ ఉన్నాయి. ఇవి ఒక ర్యాపిడ్ సైడ్ లో హోల్డ్ ఆర్ సేల్ బై, ఈ 3 ఆప్షన్స్ చెప్తారా సార్? చెప్పండి, అడగండి. సార్ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్, బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్. కుటుంబంలో చెప్పండి, బై, సెల్ ఆర్ హోల్డ్? ఇలా ర్యాలీస్ అండి. ఓకే, నెక్స్ట్. బరోడా సార్. రండి. బ్యాంక్ ఆఫ్ బరోడా. బ్యాంక్ ఆఫ్ బరోడా హోల్డ్. కెనరా బ్యాంక్ హోల్డ్. కోల్ ఇండియా సార్. హోల్డ్ అండ్ బై. ఐఓసి. ఐఓసి హోల్డ్. నెక్స్ట్. ఐఆర్సిటీ సార్. ఐఆర్సిటీ. సెల్ అండ్ ర్యాలీస్. ఎరడా సార్. హోల్డ్. ఎన్హెచ్పిసి. హోల్డ్. ఎన్టీపీసీ. హోల్డ్. మొత్తం పిఎస్యూ లిస్ట్ చెప్పేస్తున్నారండి ఆయన. మొత్తం పిఎస్యూ స్టాక్స్ లో ఇరుక్కున్నట్టున్నారు. ఓఎన్జీసీ సార్. ఓఎన్జీసీ బై. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, రైట్. సో మీరు అన్నట్లు అన్ని పిఎస్యూ స్టాక్సే ఉన్నాయి. ఐఓసి, ఐఆర్సిటిసి, ఇరెడా, ఎన్హెచ్పిసి, ఎన్టీపీసీ, ఓఎన్జీసీ. సో ఒక పిఎస్యూ స్టాక్స్ అని గొప్పగా పోగేసుకున్నారు. సరే, ఒక్కొక్కరికి ఒక్కొక్క బయాస్ ఉంటుందనుకోండి. రైట్, చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరిన్ని కాల్స్ మెయిల్ చూద్దాం. ప్రీ ఓపెన్ ట్రేడ్లో 178 పాయింట్ల నష్టంతో ముగిసింది నిఫ్టీ. 23,341. సెన్సెక్స్ 532 పాయింట్లు. బ్యాంక్ నిఫ్టీ 386 పాయింట్లు కోల్పోయాయి. సో ఒక వీక్ ఓపెనింగ్ కోసం మార్కెట్స్ రెడీ అవుతున్నాయి. ఓకే, మరి కొంతమంది కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. కాలర్ని తీస్తున్నాం. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి, అడగండి. కుటుంబరావు గారిని అడగాలనుకుంటున్నాను. అడగండి. మా వారు ట్రాక్స్ 70 రూపాయల్లో తీసుకున్నారు. ఎస్డబ్ల్యూ 600లో తీసుకున్నారు. ఏమైనా యావరేజ్ చేయమంటారా? ఈ 2 స్టాకుల గురించి దయచేసి చెప్పండి. ఎస్డబ్ల్యూ సోలార్ కదా? 600లో తీసుకున్నాము. 500లో? 600 రూపాయల. అదేంటి చాలా పడిపోయింది కదా ఎస్డబ్ల్యూ సోలార్. అక్కడ నుంచి చాలా ఒక హ్యూజ్ కట్ కనిపిస్తుంది. సరే, కొంచెం ఏమైనా యావరేజ్ చేయాలా? యావరేజ్ ఏమైనా చేయొచ్చా? కుటుంబరావు, ఎస్డబ్ల్యూ సోలార్ అండ్ ట్రాక్సన్. లేదండి, యావరేజ్ చేయొద్దంటాను. ఎస్డబ్ల్యూ సోలార్ స్టడీగా ఉన్నా కూడా మనం చూసాం రిలయన్స్ టేక్ ఓవర్ తర్వాత స్టాక్ అన్నమాట లోవర్ టాప్ లోవర్ బాటమ్ ఫామ్ చేస్తే అట్లా అయింది. మధ్యలో ఒక సీజన్ వచ్చినా కూడా మనం చూసాం వస్తాయి, సస్టైన్ కాలే. ఇప్పుడు లాస్ట్ జూన్ జూలైలో స్టాక్ 800 దాకా వెళ్ళటం అనమాట. కంటిన్యూస్ గా డౌన్ ఫాల్, లోవర్ టాప్ లోవర్ బాటమ్. బట్ అట్ కరెంట్ లెవెల్స్ అమ్మను కూడా అమ్మద్దు అంటారు. వాల్యూ అయితే ఉంది రీన్యూబుల్ స్పేస్ లో. ధైర్యం చేయగలిగితే యావరేజ్ చేయమంటాను. అండ్ లాస్ట్ లో ఏదైతే ఉందో
220 కొత్తగా యావరేజ్ చేసిన స్టాక్ ని అక్కడ స్టాప్ లాస్ కూడా పెట్టమని చెప్పేసి అని అంటాను. ఈ లెవెల్లో మాత్రం ఒక హోల్డ్ అండి. ట్రాక్షన్ కాస్త స్పెక్యులేటివ్ బెట్ అయిపోయిందండి, ఎందుకంటే చూసాం ఒకప్పుడు మంచి హోప్స్ తోటే స్టాక్ అన్నమాట. చాలా మంది కొనటం కానీ ఇవన్నీ కూడా చూసాము. కాస్త న్యూ జనరేషన్ స్టాక్ కింద దాన్ని ట్రీట్ చేసి కూడా, బట్ డెఫినెట్లీ అండర్ పర్ఫార్మెన్స్ ఉంది. యాజ్ ఆఫ్ నౌ ఐ వుడ్ హోల్డ్, వెయిట్ ఫర్ ద రిజల్ట్ అండ్ దెన్ టేక్ ఎ డెసిషన్. మనం ఓపెనింగ్ ఇవాళ రిమార్క్స్లో ఒక మాట అనుకున్నాం, ఏ స్టాక్స్ అయితే 52 వీక్ లోస్ దగ్గర ఉన్నాయో, ఆ దగ్గరలో ట్రేడ్ అవుతున్నాయో, లేదు టచ్ చేసినాయో, అటువంటి స్టాక్స్ జోలికి వెళ్ళొద్దు అసలు. వాటిని యావరేజ్లు చేయొద్దు, ఉన్నవి కూడా ఎలాగోలా వదిలించుకునే ప్రయత్నం చేయండి. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో, నమస్తే అండి, అడగండి. అదే అండి, ఆంధ్రా బ్యాంక్ షేర్ది మాకు ఉన్నాయండి. అవి కాగితాలు వచ్చినాయండి, యూనియన్ బ్యాంక్ మారినాయండి. అది మారాక అక్కడికి బొంబాయి పంపమని పంపారండి. అది పంపితే మళ్ళీ మాకు ఏ సమాధానం రాలేదండి. మీ దగ్గర ఫిజికల్ షేర్లు ఉంటాయి, ఫిజికల్ సర్టిఫికేట్స్ ఉన్నాయి కదా, కాగితాలు ఉన్నాయి, సర్టిఫికేట్ కాగితాలు, అంతేనా? వాటిని మీరు యూనియన్ బ్యాంక్ షేర్లుగా మార్చినది మీరు మీ డిపాజిటరీ పార్టిసిపెంట్ ద్వారా పంపించుంటారు డిమాట్ కోసం. రాలేదంటే మీరు ఎవరి ద్వారా పంపించారో వాళ్ళని కన్సల్ట్ చేయాలండి దీనికి. ఎందుకంటే ఇది జరిగి చాలా సంవత్సరాలు అయింది, ఈ మధ్య జరిగింది కాదు కదా, ఒక 3-4 సంవత్సరాలు అయింది. కాబట్టి ఒకసారి మీరు ఎవరికైతే పంపించారో వాళ్ళకే మళ్ళీ లేఖలు రాస్తూ ఉండండి అంతే. లేదు మీ డిపి ద్వారా పంపించుంటే డిపాజిటరీ పార్టిసిపెంట్ని కన్సల్ట్ చేయాలి, ఇంతే అండి. ఎందుకంటే దీనికి మరొక పరిష్కారం అయితే లేదు. ఓకే, మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, నమస్తే అండి, అడగండి. సార్ నమస్తే సార్, నేను మధుబాబు సార్, తిరుపతి నుంచి. వసంత గారికి, కుటుంబరావుకి గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్, అడగండి. సార్ ట్రైడెంట్ టెక్ ల్యాబ్ ఉన్నాయి సార్ నా దగ్గర. ఓకే, ట్రైడెంట్ టెక్ ల్యాబ్, సుప్రీం పవర్. ట్రైడెంట్ టెక్ ల్యాబ్ 30% లాస్ లో ఉన్నాను సార్. సుప్రీం పవర్ 10% లాస్ లో ఉన్నాను సార్. ఇట్లా హోల్డ్ చేయాలా, ఏమైనా యావరేజ్ చేయాలా, లేదా ఎగ్జిట్ అవ్వాలా? ట్రైడెంట్ టెక్ ల్యాబ్ ఎస్ఎంఈ స్పేస్లో ఉన్న కంపెనీ అండి, లిస్టెడ్ స్పేస్ ఎస్ఎంఈలో ఉంది. మంచి స్పేస్లో ఉన్నారు వీళ్ళు. పవర్ సెక్టర్లో దే ప్రొవైడ్ యూనిక్ కైండ్ ఆఫ్ సొల్యూషన్స్. కాకపోతే అన్ని కంపెనీలు పడిపోయినట్లు, అన్ని షేర్లు పడిపోయినట్లు, ఎస్ఎంఈలో కావచ్చు, మెయిన్ బోర్డులో కావచ్చు, ఇది కూడా పడిపోయింది. లక్కీగా ఏంటంటే మీరు మరీ హైలో కొనలేదు, 30% లాస్లోనే ఉన్నారు. రికవర్ అయ్యే అవకాశం ఉంది, వెయిట్ చేయాలి. కనీసం 1 సంవత్సరం పాటు వెయిట్ చేయగలిగితేనే మీ లాస్ రికవర్ అయ్యే అవకాశం. ఇప్పుడు సుప్రీం పవర్ పరిస్థితి ఏంటి? సుప్రీం పవర్ కూడా సేమ్ థింగ్ అప్లై అవుతుందండి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఏదైతే కనుక రెండో స్టాక్ కి చెప్పారో అదే విధంగా అనమాట. ఎందుకంటే ఓవరాల్ గా మార్కెట్ లో కరెక్షన్ ఏదైతే ఉందని అనమాట, ఇది టైం వైజ్ ఎంతవరకు కంటిన్యూ అవుతుంది అనేది మనం చెప్పలేము. బట్ ఇండివిజువల్ స్టాక్స్ లో టైం వైజ్ కరెక్షన్ కంప్లీట్ అయ్యి రిజల్ట్స్ తర్వాత ఆప్టిమిజం తోటి పెరగటం కానీ ఇవన్నీ కూడా జరుగుతాయి. అప్పుడే పోర్ట్ఫోలియో రీషఫుల్ చేసుకోవటం కూడా ఇంపార్టెంట్ అని చెప్పేసి అని అంటాం. ఓకే, అనుకున్నట్లుగానే మార్కెట్లో నెగిటివ్ ఓపెన్ అయ్యి 115 పాయింట్ల నష్టం నిఫ్టీలో కనిపిస్తోంది. బ్యాంక్ నిఫ్టీ 170-180 పాయింట్ల నష్టంతో ఉంది. సెన్సెక్స్ 450 పాయింట్లు కోల్పోయింది. సో వీక్ ఓపెనింగ్. అలాగే మిడ్ క్యాప్ ఇండెక్స్ చూద్దాం. మిడ్ క్యాప్ ఇండెక్స్ కూడా 0.2% నష్టంతో మనకు కనిపిస్తుంది ఈ సమయంలో. సో మిడ్ స్మాల్ క్యాప్ స్టాక్స్లోనూ నష్టాలు గమనిస్తూ ఉన్నాం. ఓకే, ఎటువంటి యాక్షన్ స్టాక్ స్పెసిఫిక్గా మనకు కనిపిస్తుంది? ఓకే, స్మాల్ క్యాప్ ఇండెక్స్లోనూ మనం నష్టాలు చూస్తున్నాం, 0.36%. ఐటీ స్టాక్స్ నష్టాలతో ప్రారంభమయ్యాయి. టీసీఎస్, హెచ్సిఎల్ టెక్, ఇటువంటి స్టాక్స్ అన్నీ కూడా. అలాగే శ్రీరామ్ ఫైనాన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎల్ఎన్టీ, అలాగే రిలయన్స్, ఇవన్నీ కూడా నిఫ్టీలో మనకు నెగిటివ్గా ఓపెన్ అయినవి. వోడాఫోన్ ఐడియా 10% లాభపడింది, 7.48. ఓకే, గవర్నమెంట్ జ్యూస్ని ఈక్విటీగా మార్చుకుందన్న వార్తే కారణం అంతే. ట్రెంట్ లాభంతో ఓపెన్ అయింది. ఓఎన్జీసీ, పవర్ గ్రిడ్ కూడా పాజిటివ్గా మనకు ఓపెన్ కావడం చూస్తున్నాం. సో అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో స్వల్పంగా అడ్వాన్సెస్కి అనుకూలంగా ఉంది. 1349, 1042 బీఎస్సీలో, 1190, 912 ఎన్ఎస్సీలో. బజాజ్ ఆటో స్వల్పంగా లాభాలతో ప్రారంభమైంది, ఆల్మోస్ట్ 1% పెరిగింది.
సో స్టాక్ ఆఫ్ ది మార్నింగ్ ఏమిటి అంటే వోడాఫోన్ ఐడియా అనే చెప్పాలి. ఇతర మిడ్ క్యాప్స్ చూద్దాం. హెచ్బిఎల్ ఇంజనీరింగ్ మనం అనుకున్నాం కవచ్ ఆర్డర్ భారీగా రావడం చూస్తున్నాం. ఇందులో 7% పెరిగింది, 505 రూపీస్. హెచ్ఏఎల్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ 5.3%. కృష్ణా ఇన్స్టిట్యూట్ కిమ్స్ 4% పెరిగింది. ట్రెంట్, బికాజీ ఫుడ్స్, ఓఎన్జీసీ, రైట్స్, గుజరాత్ అంబుజా ఎక్స్పోర్ట్స్, రాజేష్ ఎక్స్పోర్ట్స్, హీరో మోటోకార్ప్, క్యాస్ట్రాల్, ఈజీ ట్రిప్ ఇవన్నీ లాభాలతో ప్రారంభమైతే యూకో బ్యాంక్, గోడ్రేజ్ ఇండస్ట్రీస్, వోల్టాస్, సువేన్ ఫార్మా, జెన్సార్ టెక్నాలజీస్, ఎరిస్ లైఫ్, ఇన్ఫో ఎడ్జ్ ఇటువంటి కౌంటర్స్ నష్టాలతో ప్రారంభమయ్యాయి. బజాజ్ హిందుస్థాన్ ఈజ్ డౌన్ 4%. సో బ్రెడ్త్ పాజిటివ్గా ఉండడం ఒక్కటే కొంత బెటర్ డెవలప్మెంట్ ఇవాల్టి ఉదయం ఈ ఓపెనింగ్ ట్రేడ్లో. వాడిలాల్ ఇండస్ట్రీస్ ఐస్ క్రీమ్ మ్యానుఫ్యాక్చరర్ 11% పెరిగింది. సీజనల్ స్టాక్ ఇది, గుర్తుంచుకోవాలి. సో హెచ్ఏఎల్, హెచ్బిఎల్ ఈ రెండు స్ట్రాంగ్గా ఓపెన్ కావడం చూస్తున్నాం. ఇది ఓపెనింగ్ ట్రేడ్. రామకృష్ణ గారు ట్రేడింగ్ సజెషన్స్ ఇవ్వండి. సో ఈ రోజు కనుక చూస్తే మార్కెట్ బాటంలో ఓపెన్ అయినప్పటికీ మళ్ళీ షార్ప్గా రికవరీ కనిపిస్తుందండి. ప్రస్తుతం 73 పాయింట్స్ నిఫ్టీ నష్టంలో ట్రేడ్ అవుతుంది. అట్లాగే బ్యాంక్ నిఫ్టీ 95 పాయింట్స్ నష్టంలో మిడ్ క్యాప్ ఇండెక్స్ పాజిటివ్గా వచ్చేసింది. అదే అండి, అంటే షార్ప్గా అంటే బయింగ్ జరిగింది. ఇది ఎంతసేపు సర్వైవ్ అవుతుంది అనేది అనుమానాస్పదమేనండి. అంటే మళ్ళీ ఫాలో అవ్వచ్చేమని డౌట్స్ ఉన్నాయి. సెల్ చేయమంటారా మరి? షార్ట్ సెల్ షార్ట్ సెల్ చేయొచ్చండి. ఇన్ కేసు మార్కెట్ కనుక 23,400 మళ్ళీ కట్ అయ్యి ఒక 5 minutes హోల్డ్ అయితే షార్ట్ అటెంప్ట్ ట్రై చేయొచ్చు నిఫ్టీలో. ఓకే. సో హెచ్ఏఎల్, ట్రెంట్, హెచ్బిఎల్ ఇంజనీరింగ్ ఈ మూడు చాలా స్ట్రాంగ్గా ఓపెన్ అయినటువంటి కౌంటర్స్ మనకు. ఇంకా వసంత్ గారు, ఐడియాలో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే గవర్నమెంట్ కన్వర్ట్ చేసుకుంది 10 రూపాయలు. కరెక్ట్. అంటే అంతకంటే తక్కువలో చేసుకోవడానికి వాళ్ళకి పర్మిషన్ లేదు. అందువలన 10 రూపాయలు వాళ్ళు 10 రూపాయలు చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు డెట్ తగ్గింది. ఏ విధంగానూ 10 రూపాయల కింద సెల్లింగ్ అయితే రాదు కదా అని చెప్పేసి స్టాక్ లో ర్యాలీ వచ్చింది. అప్పర్ సర్కిట్ లో ఉంది. ఇంట్రెస్టింగ్ పార్టీస్ ఇట్ ఈస్ ఎట్ అప్పర్ సర్కిట్. కరెక్ట్. కానీ రిస్కీ బెట్ అవుతుంది ఎవరైనా కొనాలి ఈ రేట్లో అని అనుకుంటే మాత్రం. ఎందుకంటే కంపెనీ ఫండమెంటల్స్లో ఏమాత్రం ఇంప్రూవ్మెంట్ లేదు. ఇండైరెక్ట్ ఫాలో టు ఇండస్ టవర్స్ బెనిఫిట్ అయింది. ఇండస్ టవర్స్ 6.5% పెరిగింది. ఓకే, రైట్. ఇక మెయిల్స్లోకి వెళ్దాం. దుర్గా ప్రసాద్ అడుగుతున్నారు, బిఎస్సి సెన్సెక్స్లో 1 lakh ఇన్వెస్ట్ చేస్తారట, 5 సంవత్సరాలు హోల్డ్ చేస్తారు, ఇన్వెస్ట్ చేయొచ్చా? ఈటీఎఫ్స్లో చేయొచ్చు మీరు. ఇఫ్ యూ ఆర్ కాన్ఫిడెంట్ అబౌట్ ది ఇండియన్ స్టాక్ మార్కెట్స్ అండ్ ఇండియన్ ఈక్విటీస్లో కన్విక్షన్ ఉంటే తప్పకుండా సెన్సెక్స్ నిఫ్టీలో చేయటం అనేది మంచి ఫలితాన్ని ఇస్తుంది. కుటుంబారు 5 yearsలో ఎంత రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఆన్ అన్ యావరేజ్ 12 to 15% ఎక్స్పెక్ట్ చేయొచ్చా సెన్సెక్స్లో? ఒకటండి, అప్పటికైతే మాత్రం 6 digit పైనే ఉంటుంది సెన్సెక్స్ అనమాట. ఎందుకంటే 1,10,000, 1,15,000 ఉంటుంది అని అయితే కన్జర్వేటివ్ గా అనుకుంటున్నాను నేను. కాబట్టి డెఫినెట్లీ హీ కెన్ గెట్ యాన్యువలైజ్డ్ రిటర్న్ ఆఫ్ 8 to 9% మినిమం అని చెప్పేసి అనుకుంటున్నాను. ఓకే, యాజ్ ఆఫ్ నో కరెక్షన్ అయ్యి లోవర్ లెవెల్స్ లో ఎంటర్ అవుతున్నారు కాబట్టి. ఓకే. రణధీర్ చౌహాన్ అట, చౌహాన్స్ కూడా చూస్తున్నారు మన ప్రోగ్రామ్, మహబూబ్ నగర్ నుంచి ఆయన. హడ్కో ఇది 5 yearsగా హోల్డ్ చేస్తున్నారు, 68 రూపాయలు. హిందుస్థాన్ కాపర్ 73 రూపాయల్లో. సెంట్రల్ బ్యాంక్ 43లో, కెనరా బ్యాంక్ 95లో. హోల్డ్ చేయొచ్చా ఇవి? హడ్కో, హిందుస్థాన్ కాపర్, సెంట్రల్ బ్యాంక్, కెనరా బ్యాంక్ అన్ని పిఎస్యూ స్టాక్స్ అండి. అండ్ పిఎస్యూ స్టాక్స్ వీక్ గా ఉన్నాయి నియర్ టర్మ్ అనమాట. మనం చూస్తున్నాం మేబీ ఈసారి రిజల్ట్స్ తర్వాత అట్లా అనమాట 1 by 1 పికప్ అవుతాయి అని చెప్పేసి అని అనుకుంటున్నా. హడ్కో సేఫ్ బెట్, యాజ్ ఆఫ్ నో హోల్డ్ అని చెప్పేసి అంటాను. ఇంకా వర్స్ట్ అయితే అయిపోయింది దాదాపు. సెంట్రల్ బ్యాంక్ అనమాట, క్యూఐపీ కూడా ఉంది, హోల్డ్ అండి. ఆల్ 4 స్టాక్స్ హోల్డ్ అంటాను యాజ్ ఆఫ్ నో. ఓకే, ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. శరత్ చంద్ర, వోడాఫోన్ కొనటం ప్రారంభించవచ్చా? ఇప్పుడే మాట్లాడాం రీసెంట్ న్యూస్తో. మరొక సర్క్యూట్ పడితే విపరీతమైన సెల్లింగ్ కూడా వస్తుంది. వెంకట్ లిఖిత ఇన్ఫ్రా గురించి అడుగుతున్నారు. 1000 షేర్లు 50% ప్రాఫిట్లో ఉన్నారు. అలాగే
మైథాన్ ఎలైస్ 20% లాస్లో ఉన్నారు. రామకృష్ణ గారు, లిఖిత ఇన్ఫ్రా ఏమైనా టెక్నికల్స్ చెప్పగలరా? ఫండమెంటల్లీ కొంత చాలా వీక్ గా ఉందండి స్టాక్. ఆల్మోస్ట్ 480-500 జోన్ కి వెళ్ళిన స్టాక్ ప్రస్తుతం 269 దగ్గర ట్రేడ్ అవుతుంది. చాలా వీక్ గా ఉంది. ఈ స్టాక్ ను అవాయిడ్ చేయమని చెప్తాను. ఏమైనా హోల్డింగ్స్ కనుక ఉన్నట్లయితే 235-230 ఆ జోన్కి వచ్చినప్పుడు ఎగ్జిట్ అయిపోమని చెప్తాను. ఓకే. కుటుంబారు మైథాన్ ఎలైస్ పరిస్థితి 20% లాస్లో ఉన్నారు. మోర్ లైక్ ఏ హోల్డింగ్ కంపెనీ కింద చూస్తానండి దాన్ని, ఎందుకంటే దాని ఇంటర్నల్స్ యాన్యువల్ రిపోర్ట్ చదివితే అట్లానే అర్థమవుతుంది. యాజ్ ఆఫ్ నౌ అయితే స్టాక్ ఈస్ అండర్ పెర్ఫార్మింగ్, అది కూడా అనమాట 52 వీక్ లోస్ దగ్గర ఉంది. ఫండమెంటలీ వాల్యూ ఉంది, కానీ నేను అనుకోవటం మాత్రం సిగ్నిఫికెంట్ అప్రిసియేషన్ ఇక్కడి నుంచి రావటం కాస్త డిఫికల్టీ. 1100 అట్లా వస్తే సేల్ చేసేది. బాలకృష్ణ కిషోర్ అడుగుతున్నారు, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఉన్నాయి 73లో, నాట్కో ఫార్మా 1440, కెనరా బ్యాంక్ 102. ఇవి ఇంకా యాడ్ చేస్తున్నాం అనుకుంటున్నారు, 3 యాడ్ చేసుకోవచ్చా? ఈ బ్రాంచెస్ యాడ్ చేయమని చెప్తానండి. అండ్ రిజల్ట్స్ కూడా ముందున్నాయి కాబట్టి కేర్ఫుల్గా ఆయన పోర్ట్ఫోలియో సైజు, వాటిలో వీటి కాంపోనెంట్ ఎంత, ఇవన్నీ కూడా చూసుకొని చేయమంటాం. ఓకే. తర్వాత మెయిల్ మహిపాల్ బాబు, పిఎన్సి ఇన్ఫ్రా ఉన్నాయి 48% నష్టంలో ఉన్నారు. ఎస్పిఎల్ పెట్రో 32% నష్టంతో ఉన్నారు. హోల్డ్ చేయొచ్చా, ఎగ్జిట్ కావచ్చా? పిఎన్సి ఇన్ఫ్రా అండ్ ఎస్పిఎల్ పెట్రో. ఎస్పిఎల్ పెట్రో ట్రాక్ అవ్వట్లేదండి. సుప్రీం పెట్రోనా లేకపోతే ఏంటి అనేది? సుప్రీం పెట్రో అయి ఉండొచ్చు. సుప్రీం పెట్రో యా. అండ్ పిఎన్సి ఇన్ఫ్రాటెక్. పిఎన్సి అయితే ఎస్ఆఫ్ లో వీక్ గా ఉందండి. మధ్యలో కొంచెం కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ కూడా రావటం, కంపెనీ టైం క్లారిఫై చేయకపోవటం, దాంతో స్టాక్ అనమాట స్లోగా స్లైడ్ అయిపోయి ఇప్పుడు 250కి 52 వీక్ లో దగ్గరకు వచ్చేసింది. అండ్ అదర్ ఇన్ఫ్రా స్టాక్స్ కూడా కరెక్ట్ అయినాయి, కానీ దీనికంటే తక్కువ కరెక్ట్ అయినాయి అనమాట. అది గుర్తుంచుకోవాలి. ఇక్కడ పిఎన్సి నుంచి నన్ను అడిగితే కనుక ఎన్సీసీకి షిఫ్ట్ అవ్వమని చెప్పేసి అని అంట. ఓకే. తర్వాత కృష్ణ చిలకబత్తిని, ఆయన క్లీన్ సైన్స్, హ్యాపీయెస్ట్ మైండ్స్, ఎన్సీసీ, ఈ 3 ఉన్నాయా? కైండ్లీ రివ్యూ. వీడు కొన్నారా, కొనలేదా, కొందాం అనుకుంటున్నారా, ఇవన్నీ రాయాలి కదా. సరే, క్లీన్ సైన్స్, హ్యాపీయెస్ట్ మైండ్స్, ఇప్పుడు ఎన్సీసీ గురించి చెప్పారు. క్లీన్ సైన్స్, హ్యాపీయెస్ట్ మైండ్స్ ఉంటే హోల్డ్ చేయొచ్చా? క్లీన్ సైన్స్ హోల్డ్ చేయమంటానండి. చాలా వరకు ఇది అనమాట లిస్ట్ అయిన దగ్గర నుంచి చాలా హోప్స్ తోటి అనమాట స్టాక్ ఉండింది. హై పిఈ 50-60 పిఈ కూడా కమాండ్ చేస్తున్న కంపెనీ అనమాట. ఇప్పుడు స్లోగా స్లైడ్ అయ్యి 52 వీక్ లో 1100కి క్లోజర్ గా ఉంది. అట్ కరెంట్ లెవెల్స్ మాత్రం నేను అనుకుంటాం హోల్డ్ చేయాలి స్టాక్. సీదా రిజల్ట్ అండి, ఎందుకంటే ఇది న్యూ జనరేషన్ స్టాక్ కింద ట్రీట్ చేస్తాను, ఎందుకంటే రీసెంట్ లిస్టింగ్ ఎక్సైటింగ్ స్పేస్ లో ఉంది, అందుకని చెప్పేసి హోల్డ్. హ్యాపీయెస్ట్ మైండ్స్ అయితే వన్ ఆఫ్ ద డిసప్పాయింటింగ్ స్టాక్స్ అనమాట. అంత మంచి ప్రమోటర్ దగ్గర నుంచి వచ్చిన స్టాక్ అనమాట. మనకి మధ్యలో బల్క్ సేల్ ప్రమోటర్స్ అమ్మినప్పుడు దగ్గర నుంచి కూడా 750-800 దగ్గర నుంచి వన్ సైడ్ గా స్టాక్ పడుతుంది. ఈవెన్ నౌ ఐ థింక్ ర్యాలీస్ లో యూ షుడ్ ఎగ్జిట్ అండ్ షిఫ్ట్ టు పర్సిస్టెంట్ కానీ అలాంటి బెటర్ స్టాక్ కి షిఫ్ట్ అవటం బెటర్. ఓకే. సో నిఫ్టీ అయితే రికవరీ అయింది, లో నుంచి 95 పాయింట్లు సుమారుగా రికవరీ కనిపిస్తుంది. చూద్దాం, లోవర్ లెవెల్స్లో సపోర్ట్ దొరుకుతున్నట్లుగా కనిపిస్తుంది నిఫ్టీకి సంబంధించి. అండ్ హెచ్ఏఎల్ లాంటి స్టాక్స్లో యాక్టివిటీ కొనసాగుతుంది, కొనుగోళ్ల యాక్టివిటీ. థ్యాంక్ యూ కుటుంబరావు గారు, రామకృష్ణ గారు. ఇది ఇవాల్టి బ్రేక్ఫాస్ట్ షో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.